మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళా ఇలాగను మిమ్మల్ని కలుసుకోవటం అనేది నాకెంతో సంతోషకరంగా ఉన్నది. అంత మాత్రమే కాదు, మందిరాలు మూయబడి దేవుని సువార్త అందనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉండగా మరి ఈ చిన్న ప్రయత్నం ద్వారా ప్రియులు ఎలీషా గారి యొక్క ప్రోద్బలాన్ని బట్టి ఎలాగున మరి దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవటానికి దేవుని యొక్క దాసులైనటువంటి బ్రదర్ విజయ్ కుమార్ అనేటువంటి దైవజనులైన నన్ను బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రియులరా, దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ ద్వారా మీతో ఈ వాక్యము పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలను బట్టి ఈ రీతిగా మనము ధ్యానము చేయటానికి మరి కృప చూపించిన దేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయోగ్యులము అల్పులమైన మా పట్ల నీకు కృప అపారమైనటువంటి రీతిగా కనబడుచున్న రీతిని బట్టి మీకు స్తుతి చెల్లిస్తూ ఈ 2020 సంవత్సరంలో నాయన మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి జరుగుతున్న ఈ యొక్క శ్రమ వేదన భరితమైనటువంటి కాలమును బట్టి మీ సన్నిధానంలో ఇట్టి వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన మహాకృపను బట్టి మీకు స్తుతి చెల్లిస్తూ దేవా, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మమ్మల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించి బలపరిచి నీ పరిశుద్ధాత్మ అభిషేకం నింపండి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క వాక్యాన్ని వినుచున్నటువంటి వారందరినీ కూడా నీ కృపలోను నీ భద్రతో కాపాడమని అడుగుచు నాయన, ఇప్పుడున్న కాల పరిస్థితులను బట్టి నీ నెరిగి నీ యందు విశ్వాసం కలిగి నీకులో పడి నీ నామాన్ని స్తుతించి కనపరిచి నాయన నీవే మాకు ఆదరణకర్తవని ఎరిగి నాయన నీ సన్నిధానంలో మోకరించి ప్రార్థించుకున్న భాగ్యం మాకందరికీ దయచేయమని, యావత్ ప్రపంచం అంతటిని కూడా అనేకమైన విపత్తుల చేత నాయన వణికిపోచు ఉండగా దేవా నీవే కరుణ కృప చూపించి సహాయం చేయమని, వాక్యమైనటువంటి నీవు మాతో నాతో మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, తెలియచేయబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి మనము ధ్యానం చేస్తున్నట్లయితే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినములు ఎందుకు వస్తున్నాయి? అపాయమైనటువంటి కాలము ఎందుకు జరుగుతూ ఉన్నది? ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కాలానికి ఉన్నటువంటి జరుగుతున్న విపరీతమైనటువంటి క్రియలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి భౌతిక వాయువులైనటువంటి అనగా దేవుని యందు భయభక్తులు లేక, రెండో విషయం ప్రజలలో అన్యాయము అక్రమము ఎక్కువగా జరగటం ద్వారా, వ్యాపించటం ద్వారా విశ్వవ్యాప్తంగా మత్తు పానీయాలకు మత్తు పదార్థాలకు లోబడటం ద్వారా, ఇంకో విషయం ఏంటంటే విచ్చలవిడి లైంగిక కార్యకలాపాల్లో కొనసాగటం ద్వారా స్వార్థం మరియు సుఖానుభవం అధికం అవటం వల్ల, ఇంక విషయం ఏంటంటే దేవుణ్ణి తృణీకరించటం వల్ల ఈ అపాయకరమైనటువంటి కాలము వచ్చినదని మరి దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నా. చూడండి, ప్రజల్లో ఎక్కడ చూసినా విపరీతమైన భౌతిక వాదులైనటువంటి అనగా దేవుని యందు భయభక్తులు లేక ఎక్కడ చూసినా భయము అనేది లేదు,
భక్తి అనేది కనబడట్లేదు. ఎందుకనంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ప్రజల యొక్క జీవిత విధానం కష్టపడటం, కుటుంబాన్ని పోషించుకోవటం, వాళ్ళకు కావలసినటువంటి విధి విధానాల్లో కొనసాగటం, వారి కార్యకలాపాలు కొనసాగించుకోవటం, ఇదంతా దేవుని యొక్క కృప అనేటువంటి సంగతి విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి కాలము జరుగుతున్నది. అందుకనే చాలా ఆలోచన ఏంటంటే ప్రజల్లో ఉన్నది, ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనేటువంటి విధానాల్లో కొనసాగుతుంది. మరి నిజానికి లూకా శుభవార్తలో 12వ అధ్యాయము 19వ వచనంలో ధనవంతుడు మాట్లాడిన రీతిగా ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా తినుము త్రాగుము సుఖించుమనే విధానంలోనే కొనసాగుతూ దైవభక్తి, దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను కూడా యార్దాను నది నుంచి దాటించిన తర్వాత కూడా వారు కూడా దేవుని మాటకు లోబడలేనటువంటి పరిస్థితులు ఏర్పరచుకుని జనులు తినుట త్రాగుటకు ఆడుటకు లేచిరని నిర్గమకాండంలో భక్తులు తెలియజేస్తున్నారు. నిర్గమకాండము 32వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను వారు మరిచిపోయారు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కూడా దేవుని యొక్క చేతిలో ఉన్నారనేటువంటి సంగతి మర్చిపోయి జనులు తినుటకు త్రాగటానికి ఆడటానికి లేచి సృష్టికర్త అయినటువంటిది దేవునిని వారు విస్మరిస్తూ ఉన్నారు. కనుక దేవుని భయము బొత్తిగా లేదు వారు. అలాగనే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఇదే విధానం కనబడుతూ ఉన్నది. కాబట్టి అంత్యకాలము కొనసాగుతూ అంత్యకాలము వస్తూ అంత్యకాలంలో అపాయకరమైనటువంటి కాలము, అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలము వస్తుందని తెలుసుకోమని దేవుడు తెలియచేస్తున్నాడు. భక్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి 2వ పత్రికలో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈరోజున మనకి కూడా ఈ వాక్య భాగం అనేటువంటి ఈ స్థితి మనం ఎరగటానికి తెలుసుకోవటానికి దేవుడు ఎంతో కృపను ఇస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజలు దావీదు రాసినటువంటి కీర్తన 106వ కీర్తన 29వ వచనంలో కూడా వారు తమ క్రియల చేత ఆయనకు పాపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ప్రియులరా, దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి వచ్చింది. కారణం ఏంటంటే భూలోకము చెడిపోయిందని చెప్తూ ఉన్నాడు. ఆ ఉగ్రత రావడానికి గల కారణం ఎందుకు వచ్చిందంటే అంత్యము, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. ఎక్కడ చూసినా మరణ హోమాలు, ఎక్కడ చూసినా దేశాల్లో నెమ్మది లేని పరిస్థితులు, ఎక్కడ చూసినా కనులు నెత్తికెక్కినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకనంటే దేవుడు ఉన్నాడు, దేవుడికి భయపడాలి, దేవుడికి లోబడాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రజలు మర్చిపోతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథము 30వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే కనులు నెత్తికి వచ్చిన వారు ఉన్నారట. పిల్లరా, ఎందుకనంటే ఏమి తింటున్నాము, ఏమి త్రాగుతున్నాము, ఎలాగనో మనము జీవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఎందుకనంటే తినటం, త్రాగటం, సుఖించటం ఇదే జీవితం అనుకొని ప్రజల యొక్క స్థితి ఎట్లా ఉందంటే దేవుని యొక్క సన్నిధానానికి కూడా దూరమైపోతూ కనులు నెత్తికెక్కినటువంటి పరిస్థితి కనబడుతోంది. అనగా మానవుని యొక్క జీవితం దేవునికి లోబడాలనేటువంటి సంగతి, అనగా సృష్టించిన సృష్టికర్తను ఆరాధన చేయాలి, సృష్టించిన సృష్టికర్తకు లోబడి ఉండాలి, సృష్టించిన సృష్టికర్తకు భయము భక్తి కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని గమనించలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకనంటే పనికి వెళుతున్నాం, వస్తూ ఉన్నాం,
భుజిస్తున్నాం, కష్టపడినటువంటి కష్టార్జితాన్ని మరి తినగా మిగిలిన దాన్ని దాచుకుంటూ ఉన్నాం. అంతే తప్ప ఇలాంటి పరిస్థితులు వస్తాయనే సంగతి మానవుడు గుర్తించలేకపోతున్నాడు. అందుకని అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకొనము అంటున్నాడు. ప్రియులరా, ఇంతవరకు దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు, తన కృపను వెల్లడిపరుస్తున్నాడు. ఇంకా తెలుసుకుంటారు, ఇంకా విధేయులవుతారు, ఇంకా లోబడతారు, ఇంకా నన్ను గుర్తెరిగి నా నామాన్ని ఆరాధించి నన్ను స్తుతించి గణపరుస్తారని దేవుడు ఆశపడి ఉంటే ఆయన ఆశను మనము నెరవేర్చేవారిగా కనబడట్లేదు. ప్రియులారా, ఎందుకనంటే ప్రాణమా తిను తాగు సుఖించమనేటువంటి రీతిగా జనులు తాగటానికి, తినటానికి, ఆడటానికి లేచిన పరిస్థితులు, కనీసం మనిషిగా గౌరవించబడే స్థితి కనపడట్లేదు. దేవుని మందిరాలకు కానీ, దేవుని యొక్క సన్నిధానానికి కానీ, అసలు దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కానీ మానవుడు గుర్తించలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకనంటే ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు అనుగ్రహించాడు, లేని స్థితిని దేవుడు దూరపరిచాడు, సమస్తాన్ని కలగజేశాడు, పశువులను దీవించాడు, పంటలను దీవించాడు, ఆ చదువు విషయంలో దేవుని యొక్క కాపుదలను ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, ఉన్నతమైనటువంటి స్థితులు ఇచ్చాడు, ఆర్థిక అభివృద్ధులను కలగజేశాడు. ఏం అడిగితే అది ఇచ్చాడు. నా నామ పేరట మీరు ఏమడిగినా నేను చేస్తాను అన్నటువంటి దేవుడు సమస్తాన్ని ఆయన అనుగ్రహించిన రీతిగా మానవుడు ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన స్తుతించడానికి ఇష్టపడలేకపోతున్నాడు. కారణం ఏమనంటే తన ఆస్తి ఐశ్వర్యం వచ్చే విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే అతడు స్థిరపడు వరకు కూడా దేవుడు ఎంతగానో అతన్ని ఆశీర్వదించాడు. ఆయన మాట విన్నాడు, ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నాడు, ఆయన ఆరాధించాడు. అతను స్థిరపడిన తర్వాత అతని హృదయము దేవుని యందు గర్వించి ఉన్నది. అలాగనే మానవుడు తన చదువును బట్టి, తన ఆస్తిని బట్టి, తన అందాన్ని బట్టి, తన గౌరవాన్ని బట్టి, తనకున్న హోదాను బట్టి, తన కలిగిన కలిమిని బట్టి గర్విస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయనను ఆరాధించటానికి, ఆయనను గణపరచటానికి, ఆయనను స్తుతించటానికి ఏ మానవ లోకాన్ని దేవుడు తన ప్రేమను బట్టి ఆయన సిద్ధపరచుకుని ఉన్నాడు. ఈ స్థితిని ఎరగక అనేక మంది వారి శక్తి చేత, వారి బలము చేత, వారు కలిగినటువంటి సమస్తము చేత గర్విస్తూ ఆయన యొక్క సన్నిధానాన్ని దూరమైపోతూ ఉన్నారు. అందుకనే అన్నిటికీ అంతము సమీపించి ఉన్నది. కాబట్టి అంత్యకాలము, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలమును వచ్చునని తెలుసుకున్నాము. ఇప్పుడు వారికి తెలియలేదా ప్రియులరా? ఇదిగో కరోనా వైరస్ ప్రజలను తల్లడిల్ల చేస్తుంది. ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం ఈ యొక్క కరోనా గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఒక మాట మనకు తెలియచేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము, బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 12-13 వచనాలు చూసినట్లయితే ఇలాగ రాయబడి ఉన్నది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషములను బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు ఎవడునూ లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు అంటున్నాడు. నిజమే ప్రియులరా, ఈ యొక్క మరి విపత్తు కాలంలో అనగా ఇప్పుడున్నటువంటి అపాయకరమైనటువంటి కాలం, అనగా ఇది ఎందుకు అపాయకరమైనటువంటి కాలం అని మాట్లాడుతున్నామంటే ఇప్పుడు వచ్చినటువంటి వ్యాధిని బట్టి ఎక్కడేమంటున్నాడు బైబిల్ గ్రంథంలో, ఘోరమైనటువంటిది వ్యాధి, నీ పాపములు విస్తరింపగా శత్రువుని కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష వేసి నేను గాయపరిచి ఉన్నాను. అంతేకాదు 15వ వచనంలో కూడా అంటాడు, నీవు గాయముల చేత నీవు అరచితవేమి, నీ కలిగిన నొప్పి నివారణ కాదు,
నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగున చేయించున్నాను. నిజమే పిల్లరా, మనం చేసినటువంటి దోషం ఏమనగా ఆజ్ఞ అతిక్రమం, పాపం. దేవుడు సెలవిచ్చాడు, ఒక చట్టాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ చట్టాన్ని ప్రతి ఒక్క మానవుడు అవలంబించాలని పూర్వకాలంలోనే ఆయన మోషే ద్వారా ఒక చట్టాన్ని మనకి అనుగ్రహించాడు. ఆ చట్టాన్ని మీరి ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండగా దేవుడు ఇదిగో అపాయకరమైనటువంటి కాలం, అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలం వచ్చునని తెలుసుకోవడానికి ఈ కరోనా అనేటువంటి దాని ద్వారా దేవుడు మనలను మేల్కొల్పుచూ ఉన్నాడు. ఒకవేళ మీరు ఆలోచన చేయగలరా, ఇక్కడ ఈ కరోనా విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఎలాంటి ఈ పరిస్థితి అంటే అది అంతు చిక్కనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరు ఊహించినటువంటి రీతిగా అది ఒకరి ద్వారా ఒకరికి ఎలాగో సంక్రమిస్తుంది, ఎలాగో కొనసాగుతుందంటే తుమ్మితే ఆ డిసీజ్ వస్తుందని, దగ్గటం వల్ల ఆ డిసీజ్ వస్తుందని, జ్వరం వల్ల అది స్ప్రెడ్ అవుతుందని. పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే కేవలం కరశాలం అనగా షేక్ హ్యాండ్ తీసుకోవడం వల్ల దానివల్ల కూడా చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంది. ఎందుకనంటే లోకంలో ఇది అంటువ్యాధిగా కాకుండా అనేకమైనటువంటిది తెలియనటువంటి రీతిగా ఒకరి ద్వారా ఒకరి ఇది కొనసాగుతూ ఉండగా దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. శవాలు లక్షల కొలది ప్రజలు ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా వారు బలహీనైపోతున్నారు. చాలామంది వేల కొలది లక్షల కొలది జనులు ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచన చేసినట్లయితే చనిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు చెబుతూ ఉన్నాడు, ఆయన మాట వినకపోవడం. ప్రియులరా, నేనే గొప్పవాడని, నేనే జ్ఞానవంతుడిని, నేనే అనేటువంటి అహంభావంతో, గర్వంతో, స్వార్థంతో ప్రజలు కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. ప్రియులరా, దేవుడు చెప్తున్నాడు, ఎదుగో నీ పాపముల చేత నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగున చేయించున్నా. ఒకసారి నువ్వు ఆలోచన చేయి, నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి నువ్వు ఆలోచన చేసినట్లయితే మన పాపములు బట్టి దేవుడు మనలను నలగొడుతూ ఉన్నాడు. చూడండి, ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతూ ఉన్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రార్థన తప్ప వేరొక మార్గం లేదని చెప్పి తలపోసుకుంటూ ఉన్నాయి. మందు లేదు, దీనిని నివారణ చేయగలిగినటువంటి శక్తి మానవుని యొక్క జ్ఞానానికి అందటం లేదు. పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మనము ఆయన చేతిలో ఉన్నామనేటువంటి సంగతి మీరు మర్చిపోకూడదని దేవుని సేవకునిగా హెచ్చరిస్తూ ఉన్నాను. మరొక విషయం ఏంటంటే, మరి నిన్న వైజాగ్లో జరిగినటువంటి చిన్న సంఘటన అదేమిటి అంటే, గ్యాస్ లీక్ అవటం వల్ల మరి నిన్నున్న పరిస్థితిని బట్టి ఇద్దరు చనిపోయారని, 200 మంది ప్రాణంతో పోరాడుచున్నారని ఆయా విషయాలు మరి టీవీల ద్వారా, న్యూస్ ద్వారా తెలియపరచబడుతూ ఉన్నాయి. పిల్లరా, లోకము అంతమవటానికి సమీపంలో ఉన్నది, అన్నిటికీ అంతం సమీపించినదని దేవుని యొక్క దాసులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులరా, ఈ కరోనా వైరస్ను బట్టి, ఈ కరోనా విపత్తును బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఇదిగో చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సంఘటనలను మనము జ్ఞప్తికి తెచ్చుకున్నట్లయితే దేవుని యొక్క చట్టాన్ని ఉల్లంఘించటం వల్లే ఈ పరిస్థితులు కనబడుతున్నాయని దేవుని యొక్క వాక్యాలు మనకి తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాదు, అంత్య దినాలలో మరి 18 రకాల మనుషులు కనబడుతూ ఉన్నారు. ప్రియులరా, మనం ఆలోచన చేసినట్లయితే ఈ 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు అనగా 4 వచనాల వరకు నేను మీకు చదివి వినిపిస్తాను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని
తెలుసుకొనుము. ఎలాననగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బేకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. పిల్లరా, ఈ 18 రకాలు కలిగినటువంటి మనుషులు ఈ లోకంలో ఉంటూ ఉన్నారు. దీన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు మనందరి జీవితాల్లో శ్రమ అనేది కనబడుతున్నది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ శ్రమ అనేటువంటి దాన్ని అవలంబిస్తూ ఉండగా ఇప్పుడు మనం చేయగలిగినటువంటి పరిస్థితి ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే మార్కు శుభవార్త 13వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగున దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను గూర్చి నీవు జాగ్రత్తగా ఉండాలి. పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఎవరికి వారమే చూడండి, ఈ కరోనా వైరస్ ద్వారా, ఈ కరోనా పరిస్థితిని బట్టి ఎవరికి వాళ్ళమే మనం జాగ్రత్త వహించాలి. ఎవరు బయటకు వెళ్ళకూడదని, ఒకరితో ఒకరు మరి దగ్గరగా ఉండకూడదని, మరి డిస్టెన్స్ పాటించాలని చెప్పి, అంత మాత్రమే కాదు, నిన్ను గురించి నువ్వు జాగ్రత్త తీసుకుంటే నీవు బ్రతుకుతావు అనే విషయాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిస్థితులు అవలంబిస్తూ ఉన్నారు. ఎందుకనంటే నలుగురు కూర్చోకూడదు, డిస్టెన్స్ పాటించాలి, మరి రోడ్డు మీదకి రాకూడదు, మరి అనేకమైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, మరి ముక్కుకు మాస్క్ తగిలించాలి, చేతులు కడుక్కోవాలి, మరి చాలా రకాలైనటువంటి గవర్నమెంట్ వారు చాలా రకాలైనటువంటి విషయాలను మనకి జాగ్రత్త గురించి తెలియచేస్తున్నారు. కాబట్టి బైబిల్ గ్రంథము ముందే తెలియచేస్తుంది ఏమనంటే, నిన్ను గూర్చి నీవు జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, నిన్ను గూర్చి నీవు జాగ్రత్తగా ఉండగలిగితే నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నిన్ను నువ్వు ఆ నిత్య నరకాగ్నిలోనికి వెళ్లకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించి నీతో మాట్లాడినటువంటి విషయాలు ఏంటంటే, దేవుడు చెప్తున్న విషయము, ఇదిగో అంత్యకాలంలో, అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలం, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకోను. ఇకనైనా తెలుసుకో, ఇకనైనా దేవునందు భయభక్తులు కలిగి ఉండు, ఇకనైనా దేవుని జ్ఞాపకం చేసుకుని యేసు క్రీస్తు ఒక్కడే రక్షకుడు. ప్రపంచ దేశాలన్నీ కూడా మండు టెండలో మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి దేవుడి కొరకు ప్రార్థన చేస్తున్నాయి. ఎందుకంటే దేవుడు ఒక్కడే తప్ప ఇక మనుషులు ఎవరు కూడా రక్షించగలిగిన పరిస్థితులు ఏం కనబడట్లేదు. అంతకంతకు రోజు రోజుకి రోగులు ఎక్కువవుతున్నారు, కానీ దానిని బట్టి మరణ పరిస్థితులు ఎరిగి భయపడుతున్నారు. కానీ ఈ లోకంలో దీనన్నిటికన్నా ముఖ్యమైనది దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుని విశ్వాసం కలిగి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించబడటానికి ఇష్టపడాల్సినటువంటి పరిస్థితులు నెలకొల్పబడటానికి అవకాశాలు ఉన్నాయి. ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితులు, ఇది అంత్య దినములు, అపాయకరమైన కాలం. ఎందుకనంటే ఎన్నడూ చూడనటువంటి పరిస్థితులు, ఎన్నడూ ఎరగనటువంటి సంఘటనలు, ఎన్నడూ తెలుసుకోలేనటువంటి సైన్సిస్ట్కి కూడా అర్థం కానిటువంటి రోగాలు, సమస్యలు కనబడుతున్నాయి. కనుక గవర్నమెంట్ వారు ఎంత మరి సలహాలు ఇచ్చి ఎన్ని రకాలుగా ప్రోత్సహించినా అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే దేవుని వాక్యానికి లోబడు. ఈ శ్రమ నుంచి తప్పించబడటానికి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. దేవుని యందు విశ్వాసం కలిగి నిన్ను వల్లని కొరుకోవాలి. అందరి కొరకు, మన దేశం కొరకు, రాష్ట్రం కోసం, ప్రజలందరికీ కొరకు మనం ప్రార్థన చేయాల్సినటువంటి వారమే ఉన్నాం. ఈ కరోనా పరిస్థితులను బట్టి నలిగిపోతున్న కుటుంబాల కొరకు, ఈ కరోనా పరిస్థితులను బట్టి వ్యాధిగ్రస్తులైనటువంటి వారు, ఎక్కడైతే రెడ్ జోన్ ఏర్పాటు చేస్తున్నారో వారి కొరకు, వారి యొక్క గ్రామాలు, వారి యొక్క మరి మండలాల కొరకు మనం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. మరి ముఖ్యంగా ఆ పరిస్థితుల్లో ఉన్న ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఏ స్థితిలో ఉన్నా ఇదిగో అనేక మంది కొరకు మనం ప్రార్థించడానికి ఇది దేవుడు మనకి ఎంతో గొప్ప అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఈ పరిస్థితులను బట్టి మనమందరం కూడా దేవునికి లోబడి, మరి దేవుని నామాన్ని బట్టి అందరూ కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండటానికి, ఈ యొక్క శ్రమల నుంచి తప్పించబడటానికి, ఈ శ్రమల నుంచి మనం విడిపించబడటానికి దేవుని సన్నిధానంలో
ప్రార్థన చేద్దాం. ఎందుకనంటే మరి ఎక్కడ మరి మందిరాలు తెరవబడడానికి అవకాశం లేదు, ఎక్కడ కూడా మరి నలుగురు కూర్చుని ప్రార్థన చేయడానికి అవకాశం లేదు. కనుక మనమే మన యొక్క సొంత ఉద్దేశాలను బట్టి కాకుండా మరి ఎక్కడైనా మరి సేవకుల యొక్క సంఘాల్లో మరి ఎవరైనా మరి విశ్వాసంలో బలపడినటువంటి క్రైస్తవ సహోదరులు, అలాగనే ఎక్కడైతే సమయం దొరుకుతుందో, ఏ పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయో అటువంటి స్థితిగతులను బట్టి మనం ఒకసారి ఆలోచన చేస్తూ మందిరాల్లో కాకపోయినా గృహాల్లోనైనా మనం ఒకరికొకరు ఈ పరిస్థితులను బట్టి ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా వైజాగ్లో జరిగినటువంటి పరిస్థితుల కొరకు ప్రార్థన చేయండి, కరోనా రోగుల కొరకు ప్రార్థన చేయండి, కరోనా బారిన పడినటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. దేవుని కృపను బట్టి మనమందరం కూడా ఈ అపాయకరమైన కాలం నుంచి తప్పించబడటానికి మనమందరం కూడా సిద్ధపడి ప్రార్థన విశ్వాసంలో కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మా ప్రియ రక్షక, మేమందరం కూడా విశ్వాసం నుండి తొలగిపోయి నీవిచ్చినటువంటి నాయన ఇదిగో ప్రభువా మరి చట్టాన్ని ఉల్లంఘించి నాయన మనుషులు అనగా ప్రజలైనటువంటి వారు ఆయన తినటానికి ఆయన కట్టుకోవడానికి ప్రభువా ఇదిగో తండ్రి ఆరాధించడానికి శుభించడానికి మంచి గృహాలు ఇచ్చిన రీతిని బట్టి నేను నిన్ను స్తుతించడం విడిచిపెట్టి ప్రభువా గర్వాన్ని బట్టి, స్వార్థాన్ని బట్టి, అవిధేయతనాన్ని బట్టి, అక్రమైన జీవితాన్ని బట్టి ప్రభువా ఇదిగో మాకు మేమే నాయన అనేటువంటి గర్వంతో అహంకారంతో ఈవిడి ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికంలో నాయన మీరు చూపిస్తున్నటువంటి ఈ స్థితిని బట్టి ప్రభువా తెలుసుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించారు. ఇదిగో ఇందుని బట్టి ప్రభువా ఈ వాక్యం ద్వారా అనేక మంది ప్రేరేపించబడటానికి మీరు సహాయం చేయండి. అంత మాత్రమే కాదు నాయన, ఈ ప్రపంచ దేశాలు వణికిపోతున్న ఈ కరోనా వైరస్ నుంచి ప్రభువా మమ్మల్ని తప్పించండి. అంత మాత్రమే కాదు నాయన, వైజాగ్లో జరిగినటువంటి నాయన ఇదిగో తండ్రి నాయన విష వాయువు వల్ల జరిగినటువంటి ప్రాణహానిలు లేకుండా ప్రభు మీకు ఆపదలు దయచేయమని అడుగుతున్నాను. అంత మాత్రమే కాదు ప్రభువా ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతున్నాయి నాయన. ఈ యొక్క వైరస్ నుంచి కానీ ఉపద్రవాల నుంచి తప్పించబడటానికి నీ పాద సన్నిధి ఒకటే మార్గము నాయన. కనుక మా ఉదయతనాలను ఒప్పుకొని నీ పాద పీఠము దగ్గర మోకరిల్లి నాయన ఆపదలో నువ్వే ఆదుకునే దేవుడు అని ఎరిగి మమ్మలను మేము తగ్గించుకుని నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉండగా మమ్మల్ని ఆదరించే దేవుడు నీవేనని ఎరిగి నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం దయచేయండి. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాం. అధికారులు దీవించండి ప్రభా, అనధికారులు మీరు దీవించండి. అయాది దేశాలు పరిపాలిస్తున్న నాయకులను మీరు దీవించండి. ఇంకా మంచి ఆలోచనలు వారికి తెలియజేసి ఎక్కడ ఎవరు కూడా నష్టపోకుండా, ఎక్కడ ఎటువంటి నాయన ఎదుగుతండి నాయన మరి అపాయకరమైనటువంటి పరిస్థితులు కనబడకుండా ప్రభువా మీకు ఆపదల కృప దయచేయమని, అందుకు కావాల్సిన సమస్త మీరు సిద్ధపరచమని, ఎదుగోతండి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరిచి దీవించమని, దీనికి సహకారులైనటువంటి ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించమని, ఇదిగో నాయన మీ సేవకుడికి నన్ను బట్టి నా కుటుంబాన్ని బట్టి నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నాయన ఎదుగోతండి నీ యొక్క నాయన కృపను బట్టి నాయన ఎదుగోతండి ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి వారిని బట్టి కూడా మీకు స్తుతి చెల్లిస్తూ మీరే కనికరించిన కృపా కాపుదల దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.